పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఆర్టీసీ వాళ్ళకు కూడా మరి ఇంకా కూడా వాళ్ళకు పెండింగ్ బకాయిలు నుండి వాళ్ళకు డబ్బులే ఇస్తలేరు. అంతకు మించి ఏ ఒక్కటి కూడా పథకం అమలు చేయలేదు. ఇలా రైతు భరోసా అని చెప్పేసి మళ్ళీ 2 ఎకరాలకు ఇస్తా అంటాడు. అది కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారు మీటింగ్కి వస్తే అదేసిండు. అది కూడా పాత రైతు బంధు వేసిండు తప్ప రైతు భరోసా అని పేరు మార్చుకున్న పథకం పైసలు మాత్రం పడలేదు. కాబట్టి మనం అందరం కూడా వ్యవసాయ ఆధారితంగా బతికే కుటుంబాలు కాబట్టి ఈ బూత్ స్థాయి ఓటర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇవన్నీ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. మీకు వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు కాబట్టి అందరికీ తెలుసు. తిన్నరేవు ఇవాళ కేసీఆర్ను కలుస్తాము. ఏ ఓటర్ని అడిగినా ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు పదిలంగా ఉన్నారు. కాబట్టి దాన్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి అని చెప్పేసి ఆలోచించాలి. కాబట్టి దానికి అనుకూలంగా ప్రతి గ్రామంలో కూడా మన వాళ్ళు పాత కొత్త అనే తేడా లేకుండా అందరం కూడా ఒక టీం వర్క్గా పనిచేసినప్పుడు తిరిగి తప్పకుండా మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేయాలి. ఇలా మనమే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ అనుకునే వాళ్ళు కూడా కండువ కప్పుకొని బీజేపీ ఎవరైనా కానీ తప్పకుండా నెక్స్ట్ కేసీఆరే వస్తాడు అనే విధంగా ప్రజల్లో ఉన్నది అని అంటే దాన్ని మనం ఇంతకుముందు సురేందర్ అన్న చెప్పినట్టుగా ఊహల్లో కాకుండా మనం ఒక భ్రమలో ఉంటాం. మొత్తం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు, కేసీఆర్ వస్తుండు. అది వాస్తవమే కావచ్చు. కాకపోతే ఓటరు యొక్క ఆలోచన విధానం పరిస్థితులకు అనుగుణంగా కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. కార్యకర్తలం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మరి తిరిగి కేసీఆర్ను ముఖ్యమంత్రి